హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాస్ డైలీ వ్లాగ్స్. కోర్ట్ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ నాని గారు. మీరు అన్నట్టుగానే ఓపెన్ ఛాలెంజ్ చేశారు స్టేజ్ మీద. మీరు అన్నట్టుగానే మీ హిట్ 3 బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఎందుకంటే కోర్ట్ మూవీ మీరు చాలా బాగా అందించారు. మాకైతే తెలుగు ఆడియన్స్కి ద బిగ్గెస్ట్ కోర్ట్ డ్రామా మూవీ అని చెప్పచ్చు. ఇంతవరకు ఇలాంటి కోర్ట్ డ్రామా మూవీ అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు. అది కూడా షార్ట్ ఓపెన్ చేయగానే మూవీ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతారు. అలానే ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అనేది ఉండదు. రామ్ జగదీష్ గారు అయితే స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, నెరేషన్ కానీ, డైలాగ్స్ కానీ అంత బాగా రాసుకున్నారు. అతను అంత టైట్ స్క్రీన్ ప్లే, అంత బాగా చెప్పారు. అతను మూవీ వచ్చేసి లవ్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్. మీకైతే మాత్రం పైసా వసూలు అని చెప్పొచ్చు. 1 మినిట్ కూడా మీరైతే ఎక్కడా బోర్ అనిపించదు మూవీ మొత్తంలోనే. అంత బాగా డిజైన్ చేసుకున్నారు రామ్ జగదీష్ డైరెక్టర్ గారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానియన్ గారు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారంటే బీజిఎం ఆసమ్ సార్. అలానే సాంగ్ ఒకటి ఉంటుంది, సెంటిమెంట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అలానే లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. బాగాలేదు అని ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఎలా ఇవ్వాలో అక్కడ అంత బాగా ఇచ్చారు. బీజిఎం కూడా సూపర్ అండి. అలానే మనకి ఆర్టిస్ట్ పరంగా వస్తే ఫస్ట్ నేమ్ చెప్పాలి శివాజీ గారు. శివాజీ గారు ఇది మీకైతే కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. యాజ్ ఎ విలన్ రోల్ ఆర్ట్ ఇలా పట్టుకొని కూర్చున్నాం. అంత బాగా మీరైతే పెర్ఫార్మెన్స్ చేశారు. యాజ్ ఏ మంగపతి క్యారెక్టర్గా మీకైతే మంచి రోల్ని అయితే డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఇవ్వడం జరిగింది. సూపర్ సార్. అలానే మనకి సురభి గారు తల్లి క్యారెక్టర్ చేశారు. హీరోయిన్ మనకి రోషన్, అలానే శ్రీదేవి. సూపర్ అంటే సూపర్. దే గుడ్ వెరీ వెల్ అని చెప్పొచ్చు. అలానే మనకి కోర్ట్ సీన్కి వచ్చేసరికి డిఫెన్స్ లాయర్ ప్రియదర్శి గారు, అలానే మనకి ప్రాసిక్యూషన్ లాయర్ హర్షవర్ధన్ గారు. సూపర్ అండి, సూపర్ అండి. అసలు డైలాగ్స్ కానీ అసలు ఏం రైటింగ్ సార్ మీది రామ్ జగదీష్ గారు. అసలు ఎక్కడ కూడా మనకి బోర్ అనే ఫీల్ ఉండదండి. మనకి సూపర్గా తీశారు. సో మనకి ఇంత మంచి కోర్ట్ డ్రామా మూవీ అనేది నేను ఇంతవరకు చూడలేదు. సో ఇప్పటివరకు మీరు కూడా ఇటువంటి మూవీ అయితే చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లస్ గో అండ్ వాచ్ ద మూవీ, డోంట్ మిస్. అలానే మనకి ఈ మూవీ రేటింగ్ పరంగా అయితే నేను 10 out of 9.5 అయితే నేను ఇస్తున్నాను. సో మెయిన్ మూవీ ప్లాట్ వచ్చేసి ఒక 19 years అబ్బాయికి 18 yearsకి ఇంకొక 3 monthsలో తక్కువగా ఉన్న ఒక అమ్మాయికి మధ్య జరిగే మూవీ అయితే ఇదండి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మెయిన్ ఇందులో వల్గారిటీ లేదు, అలాగే బ్యాడ్ డైలాగ్స్ లేవు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలానే మీ రిలేటివ్స్ అందరితో కలిసి హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చండి మూవీ. సెంటిమెంట్ ఉంటుంది. అలానే మనకి ఈ టీనేజర్స్, ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఏది రాంగ్, ఏది రైట్, క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, మనం ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో, ఎలా ఏంటి అనేది చాలా అంటే చాలా పాయింట్స్ అయితే ఈ మూవీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, నేర్చుకోవచ్చు కూడా. సో ఈ మూవీ అయితే సూపర్ అంటే సూపర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆసమ్ మూవీ అయితే అందించారు రామ్ జగదీష్ గారు. సో నాని గారు రామ్ జగదీష్ గారు నమ్ముకొని ఇంత మంచి మూవీని అయితే మనకి తెలుగు ఆడియన్స్కి అయితే అందించడం జరిగింది. సో డోంట్ మిస్, గో అండ్ వాచ్ ద మూవీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.